ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక పావులు కదుపుతున్నాడు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వంలో భాగస్వామ్యంతో పాటు నామినేటెడ్ పదవుల్లో కూడా తను కోటాను వీరంత ఎక్కువగా పెంచుకున్నాడు. ఇప్పుడు తన సొంత అన్న నాగబాబు కోసం కూడా ప్లాన్ ప్రకారమే ముందుకు వెళ్తున్నాడు. ఏపీలో 3 రాజ్యసభ సీట్లు ఖాళీ అయిన సంగతి తెలిసిందే కదా. ఇందులో 2 టీడీపీకి, 1 జనసేనకు వెళ్తాయని తెలుస్తోంది. ఎందుకంటే బీజేపీకి 6 ఎంపీ సీట్లు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు రాజ్యసభ సీట్లను టీడీపీ, జనసేన పంచుకుంటాయంటున్నారు. అయితే కూటమి తరపున తన అన్న నాగబాబును రాజ్యసభకు పంపేందుకు పవన్ ఢిల్లీలో చక్రం తిప్పుతున్నారు. తాజాగా ఢిల్లీకి వెళ్లిన ఆయన అన్న నాగబాబును రాజ్యసభకు తీసుకున్న ప్రతిపాదనను అమిత్ షా, మోడీ ముందు ఉంచినట్టు తెలుస్తోంది. ఏపీ ఎన్నికల సమయంలో అనకాపల్లి నుంచి ఎంపీగా నాగబాబు పోటీ చేయాలని అనుకున్నారు. కానీ టికెట్ సర్దుబాటులో భాగంగా ఆ టికెట్ బీజేపీ కేటాయించారు. బీజేపీ కోసం తాము ఎంపీ టికెట్ త్యాగం చేశాం కాబట్టి దాన్ని గుర్తించి ఇప్పుడు నాగబాబుకు రాజ్యసభ అవకాశం కల్పించాలని పవన్ కోరారట. దాంతో బీజేపీ పెద్దలు కూడా అంగీకరించినట్టు తెలుస్తోంది. పైగా ఎన్డీఏలో ఇప్పుడు పవన్ చాలా బలంగా ఉన్నారు. ఆయన మద్దతు భవిష్యత్తులో బీజేపీకి చాలా అవసరం. అందుకే పవన్ అడిగిన ఈ కోరికను కాదనలేకపోతున్నారు బీజేపీ అగ్రనేతలు. ఏపీ నుంచి బీద మస్తాన్ రావు, సానా సతీష్, నాగబాబు రాజ్యసభకు వెళ్తారని అంటున్నారు. ఆ లెక్కన పవన్ తన అన్నకు ఇచ్చిన మాటను ఇలా నిలబెట్టుకుంటాడని అంటున్నారు. నాగబాబుకు నామినేటెడ్ పదవి ఇస్తారనే ప్రచారం జరిగినా చివరకు పెద్దల సభకు పంపేందుకు పవన్ నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం తగినంత ఎమ్మెల్యేల మద్దతును కూడా కూడగడుతున్నారట. కూటమి ఎమ్మెల్యేలు పవన్ మాటను కాదనలేరు కాబట్టి ఈజీగా రాజ్యసభ సీటు జనసేన ఖాతాలోకి వెళ్లడం ఖాయం. ఎన్ని రోజులు నాగబాబుకు ఏ పదవి వస్తుందో అనే చర్చకు ఇలా ఫుల్ స్టాప్ పెట్టేశారని అంటున్నారు.